బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ధర్మం వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేనా. ధర్మం వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేనా. పాపం ప్రణశ్యతి వృకోదర కీర్తనేనా. పాపం ప్రణశ్యతి వృకోదర కీర్తనేనా. శత్రుర్వినశ్యతి ధనంజయ కీర్తనేన. శత్రుర్వినశ్యతి ధనంజయ కీర్తనేన. మాద్రీసుతో కథయతాం నా భవంతి రోగాః. మాద్రీసుతో కథయతాం నా భవంతి రోగాః. యుధిష్ఠిర కీర్తనతో ధర్మబుద్ధి పెరుగుతుంది. భీష్ముడిని స్మరిస్తే పాపం పోతుంది. అర్జునుడిని కీర్తిస్తే శత్రువులు నాశనమవుతారు. నకుల సహదేవుల గురించి మాట్లాడుకుంటే ఆరోగ్యవంతులవుతారు అనే అర్థాన్ని ఇచ్చే ప్రాచీన శ్లోకం పాండవుల గొప్పతనాన్ని తెలుపుతూ ఉన్నది. ఇక్కడ మనం పాండవులలో అతి ముఖ్యుడైనటువంటి అర్జునుడి గురించి చెప్పుకుందాం. అర్జునుడేమిటి, భక్తుడేమిటి అని సందేహించరాదు. అర్జునుడిది సఖ్యభక్తి. ఈనాటికి కూడా భయంకరమైన ఉరుములు మెరుపులు కలిగినప్పుడు అర్జున పాల్గుణ జిష్ణు కిరీటి శ్వేతవాహన బీభత్స విజయ కృష్ణ సవ్యసాచి ధనంజయ అనే పేర్లతో అర్జునుడిని స్మరిస్తే ప్రకృతి వికోపాలు తగ్గుతాయని ప్రజలు నమ్ముతారు. కొందరు ఘోరమైన వర్షాలు కురుస్తున్నప్పుడు ఈ పేర్లను జపిస్తారు. దానితో వరదలు తగ్గుతాయని వారి నమ్మకం. ఇది కేవలం నమ్మకమే కాక అనేక సందర్భాలలో మంచి మంచి ఫలాన్ని ఇచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి కనుక ఇది సత్యం. సామాన్య క్షత్రియ వీరుడైన అర్జునుడికి ఇంత శక్తి ఎలా వచ్చింది? ఈ విషయం తెలియాలంటే మొదలు అర్జునుడెవరో తెలియాలి. మహాభారత ఉద్యోగ పర్వంలో అర్జునుడికి సాక్షాత్ నారాయణుడి అవతారమే అన్నారు. ఏష నారాయణ కృష్ణ పాల్గుణశ్చ నరస్మృతః. పాల్గుణశ్చ నరస్మృతః నారాయణో నరశ్చైవ సత్వమేకం ద్విధాకృతం. సత్వమేకం ద్విధాకృతం. భగవంతుడి భక్తులపై కృపతో జగత్ కళ్యాణం కోసమే నానా అవతారాలను స్వీకరిస్తూ ఉంటాడు. శ్రీహరి లోక కళ్యాణానికై నరనారాయణ అనే ఇద్దరు ఋషులుగా బదరికాశ్రమంలో అవతరించారు. వారిద్దరూ ద్వాపరాంతంలో కృష్ణార్జునులుగా అవతరించారు. ఒకే శక్తి రెండుగా అయింది. సత్యాన్ని తెలుసుకుంటే కృష్ణార్జునులు ఇద్దరూ ఒక్కటే. అర్జునుడు పాండవ మధ్యముడు, కృష్ణుడిలాగా నీలవర్ణుడు, పద్మాల వంటి కళ్ళు గలవాడు, ఆజానువాహుడు. వ్యాస భీష్మాదులు అనేక సందర్భాల్లో అర్జునుడికి ఎవరూ సాటిలేరని కీర్తించారు. పాండవులు ఐదుగురికి కూడా ధర్మశ్రద్ధ, ఉదారబుద్ధి, వినయం, భక్తి అన్నీ ఉండేవి. అందుకే ఆ ఐదుగురంటే శ్రీకృష్ణ పరమాత్మకి ఎంతో ఇష్టం. వారిలో విశేషంగా అర్జునుడంటే చెప్పలేనంత ప్రీతి. అర్జునుడు కృష్ణుడితో సమవయస్కుడు. ఇద్దరికీ 1 నెల మాత్రమే తేడా. కృష్ణుడు అర్జునుడు కన్నా పెద్దవాడు. అర్జునుడు ధర్మనిష్ట, భూతదయ, అచంచలమైన భక్తి అనేవి భగవంతుడైన కృష్ణుడినే ఆకర్షించాయి.
ఒకసారి యుధిష్ఠిరుడు ద్రౌపది ఏకాంతంలో ఉండగా ఒక బ్రాహ్మణుడు రాజమందిరం దగ్గరకు వచ్చి, అయ్యా మహారాజా, నా ఆవుల్ని దొంగలు ఎత్తుకుపోతున్నారు, రక్షించండి అని వెరిచాడు. అర్జునుడు అతడికి అభయాన్నిచ్చి లోన ఉన్న తన ఆయుధాలను తెచ్చుకొని దొంగలను కొట్టి ఆవుల్ని బ్రాహ్మణుడికిచ్చి సంతోషపరిచాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ యుధిష్ఠిరుడు ఏకాంతంలో ఉండగా ఆయన ఏకాంతాన్ని భంగపరిచిన దోషం అర్జునుడికి వచ్చింది. దాన్ని పోగొట్టుకోవటానికి అన్నగారి దగ్గరికి వెళ్ళి, నేను మీరు ఏకాంతంలో ఉండగా లోనికి వచ్చాను, మనం పెట్టుకున్న నియమాన్ని నేను దాటాను కనుక ఆ దోషం పోవాలంటే నేను వనవాసం చేయాలి, అనుమతి ఇవ్వండి అన్నాడు. యుధిష్ఠిరుడు, అర్జున, నువ్వు చేసింది తప్పు కాదు, పైగా నువ్వు ధర్మకార్యం చేశావు, అందువల్ల దోషం లేదు, చింతించకు అని అర్జునుడికి చాలా నచ్చజెప్పాడు. కానీ అర్జునుడు అందుకు అంగీకరించలేదు. ధర్మరాజుతో, అన్నగారు, మీరు నాపై ప్రేమతో ఇలా అంటున్నారు, బ్రాహ్మణ్ణి రక్షించటం ధర్మకార్యమే అయినా మీరు ఏకాంతంలో ఉండగా లోపలికి రావటం దోషమే కదా. నవ్యాజేన చరేత్ ధర్మం, నవ్యాజేన చరేత్ ధర్మం ఇతి మే భవతః శ్రుతం, ఇతి మే భవతః శ్రుతం న సత్యాత్ విచలిష్యామి, న సత్యాత్ విచలిష్యామి సత్యేనాయుధ మాలభే, సత్యేనాయుధ మాలభే. అన్నగారు, ధర్మపాలనలో సాకులు పనికిరావని మీ వల్లే తెలుసుకున్నాను. నేను సత్యవ్రతంలోనే ఆయుధాలను పొందాను కనుక సత్యాన్ని విడిచిపెట్టలేదు. అడవికి వెళుతున్నాను, అనుమతి ఇవ్వండి అన్నాడు. యుధిష్ఠిరుడు చేసేది లేక అనుమతి ఇచ్చాడు. దీనితో అర్జునుడు ధర్మతత్పరత తెలుస్తూ ఉన్నది. మరొక సందర్భంలో ఊర్వశి స్వయంగా వచ్చి అర్జునుడిని వరించింది. అప్పుడు అర్జునుడు ఆమెను తల్లి అని సంబోధిస్తూ ఇలా చెప్పాడు, అమ్మా పెద్ద తల్లి, నువ్వు మా పూర్వజుడైన పురూరవుడి పత్నివి, నీ వల్లే మా వంశం ఇంతగా పెరిగింది, అందుకని నువ్వు పెద్ద ముత్తైద తల్లి. నువ్వు, నేను ఇంద్రసభలో నిన్ను చూస్తూ మనస్సులోనే నమస్కరించుకున్నాను, నాన్నమ్మ నాన్నమ్మ నాన్నమ్మ. నువ్వు దేవేంద్రుడన్ను తప్పుగా అర్థం చేసుకొని నిన్ను నా దగ్గరకు పంపాడు. నువ్వు నాకు తల్లివి, నన్ను క్షమించు అన్నాడు. ఈ ఘట్టం అర్జునుడు జితేంద్రియత్వాన్ని తెలుపుతుంది. ఊర్వశి అర్జునుడి మాటలు విని కోపించి, ఓ అర్జున, నువ్వు 1 సంవత్సరం నపుంసుడిగా ఉండు అని చెప్పించింది. అయినా అర్జునుడు చలించలేదు. ఇది అర్జునుడి ధీరతను చెబుతూ ఉన్నది. ఇన్ని సద్గుణాలు అర్జునుడిలో ఉన్నాయి కనుకనే శ్రీకృష్ణుడు తన ప్రాణమైన సుభద్రాదేవిని అర్జునుడికిచ్చి వివాహం జరిపించాడు. ఈ విధంగా కృష్ణార్జునులు ఇద్దరూ భావమరుదులయ్యారు. కృష్ణుడికి అర్జునుడిని తనలోనే కలిపేసుకోవాలని లేదా తానే అర్జునుడిలో కలిసిపోవాలనేంతగా ప్రేమ ఉండేది. కృష్ణుడికి అర్జునుడంటే ఎందుకంత ప్రేమ అని సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఈ సందేహానికి మనకు మహాభారతంలోని సభాపర్వంలో సమాధానం దొరుకుతుంది. అక్కడ దుర్యోధనుడే స్వయంగా కృష్ణార్జునుల స్నేహాన్ని ధృతరాష్ట్రుడితో ఇలా చెప్పాడు, ఆత్మా హి కృష్ణ పార్థస్య, ఆత్మా హి కృష్ణ పార్థస్య, కృష్ణస్యాత్మా ధనంజయః, కృష్ణస్యాత్మా ధనంజయః. యదు బ్రూయాదర్జున కృష్ణం, యదు బ్రూయాదర్జున కృష్ణం, సర్వం కుర్యాత్
అసంశయం సర్వం కుర్యాత్ అసంశయం కృష్ణో ధనంజయస్యార్తే కృష్ణో ధనంజయస్యార్తే స్వర్గలోకమపి త్యజేత్ స్వర్గలోకమపి త్యజేత్ తథైవ పార్థం కృష్ణార్తే తథైవ పార్థం కృష్ణార్తే ప్రాణానపి పరిత్యజేత్ ప్రాణానపి పరిత్యజేత్ పరిత్యజేత్. అర్జునుడి ఆత్మ కృష్ణుడే, కృష్ణుడి ఆత్మ అర్జునుడే. అర్జునుడేమి చెబితే కృష్ణుడు చేస్తాడు. కృష్ణుడు అర్జునుడి కోసమే స్వర్గలోకాన్నైనా విడిచిపెట్టేస్తాడు. అర్జునుడు కృష్ణుడి కోసం ప్రాణాలనైనా విడిచిపెడతాడు అనే ఈ మాటలను దుష్టుడైన దుర్యోధనుడే చెప్పినప్పటికీ అక్షరాలా సత్యాన్నే చెప్పాడు. మొత్తానికి ఎవరు చెప్పారు అనేది కాదు, ఏం చెప్పారు అనేది ముఖ్యం. అదే ప్రధానం. దీన్ని బట్టి కృష్ణార్జునుల సంబంధం ఎటువంటిదో మనకు తెలుస్తుంది. అది సామాన్యమైన మానవుల సంబంధాలకు అతీతమైనది అని తెలుస్తున్నది. అనుకున్నట్లుగా మహాభారత యుద్ధం రానే వచ్చింది. దుర్యోధనుడు శ్రీకృష్ణుడి తన వైపు ఉండి యుద్ధం చేయమని కోరటానికి శ్రీకృష్ణ భవనానికి వచ్చాడు. ఆ సమయంలో కృష్ణుడు నిద్రిస్తున్నాడు. దుర్యోధనుడు మొదట పాదాల దగ్గర కూర్చోబోయి, ఈ యాదవుడి కాళ్ళ దగ్గర మనం కూర్చోవటం వంటివేమిటి అని అహంకరించి తల దగ్గర ఉన్న సింహాసనంపై కూర్చున్నాడు. అర్జునుడు కూడా కృష్ణుడిని తమ వైపు ఉండమని ప్రార్థించటానికి అక్కడికి వచ్చాడు. అర్జునుడు సరాసరి పాదాల వద్దకే వెళ్ళి పాదాల చెంతనే కూర్చున్నాడు. కృష్ణుడు నిద్ర నుంచి లేచాడు. లేస్తూనే అర్జునుడిని చూసి నవ్వుతూ పలకరించాడు. అర్జునుడిని కృష్ణుడిని చూసి స్తుతించాడు. అర్జునుడి ఆత్మ కృష్ణుడే, కృష్ణుడి ఆత్మ అర్జునుడే. అర్జునుడేమి చెబితే కృష్ణుడు చేస్తాడు. కృష్ణుడు అర్జునుడి కోసమే స్వర్గలోకాన్నైనా విడిచిపెట్టేస్తాడు. అర్జునుడు కృష్ణుడి కోసం ప్రాణాలనైనా విడిచిపెడతాడు అనే ఈ మాటలను దుష్టుడైన దుర్యోధనుడే చెప్పినప్పటికీ అక్షరాలా సత్యాన్నే చెప్పాడు. మొత్తానికి ఎవరు చెప్పారు అనేది కాదు, ఏం చెప్పారు అనేది ముఖ్యం. అదే ప్రధానం. దీన్ని బట్టి కృష్ణార్జునుల సంబంధం ఎటువంటిదో మనకు తెలుస్తుంది. అది సామాన్యమైన మానవుల సంబంధాలకు అతీతమైనది అని తెలుస్తున్నది. అనుకున్నట్లుగా మహాభారత యుద్ధం రానే వచ్చింది. దుర్యోధనుడు శ్రీకృష్ణుడి తన వైపు ఉండి యుద్ధం చేయమని కోరటానికి శ్రీకృష్ణ భవనానికి వచ్చాడు. ఆ సమయంలో కృష్ణుడు నిద్రిస్తున్నాడు. దుర్యోధనుడు మొదట పాదాల దగ్గర కూర్చోబోయి, ఈ యాదవుడి కాళ్ళ దగ్గర మనం కూర్చోవటం వంటివేమిటి అని అహంకరించి తల దగ్గర ఉన్న సింహాసనంపై కూర్చున్నాడు. అర్జునుడు కూడా కృష్ణుడిని తమ వైపు ఉండమని ప్రార్థించటానికి అక్కడికి వచ్చాడు. అర్జునుడు సరాసరి పాదాల వద్దకే వెళ్ళి పాదాల చెంతనే కూర్చున్నాడు. కృష్ణుడు నిద్ర నుంచి లేచాడు. లేస్తూనే అర్జునుడిని చూసి నవ్వుతూ పలకరించాడు. అర్జునుడిని కృష్ణుడిని చూసి స్తుతించాడు. ధర్మ సంస్థాపక కృష్ణ కృష్ణ దుర్మతి ధ్వంసక కృష్ణ కృష్ణ. ధర్మ సంస్థాపక కృష్ణ కృష్ణ దుర్మతి ధ్వంసక కృష్ణ కృష్ణ. ధర్మ సంస్థాపక కృష్ణ కృష్ణ దుర్మతి ధ్వంసక కృష్ణ కృష్ణ. లోల గోపాలిక బాలకోసి లోల గోపాలిక బాలకోసి
కంస విధ్వంసినే పండితోసి కంస విధ్వంసినే పండితోసి యాదవాళీ మక రాజ్యతంత్రే యాదవాళీ మహారాజ్యతంత్రే ధర్మ దీక్షా పునః స్థాపకోసి ధర్మ దీక్షా పునఃస్థాపకోసి ధర్మ సంస్థాపక కృష్ణ కృష్ణ దుర్మతి ధ్వంసక కృష్ణ కృష్ణ పాండవానీక సత్ పక్షగోసి పాండవానీక సత్పక్షగోసి పాపదుస్తంత్ర నిర్వాపకోసి పాపదుస్తంత్ర నిర్వాపకోసి బాసురే భారతే పుణ్యదేశే ఆసురే భారతే పుణ్యదేశే ధర్మరాజవ్యయ స్థాపకోసి ధర్మరాజ్య వ్యవస్థాపకోసి ధర్మ సంస్థాపక కృష్ణ కృష్ణ దుర్మతి ధ్వంసక కృష్ణ కృష్ణ రుక్మిణీ నాయిక పాలకోసి రుక్మిణీ నాయికా పాలకోసి సత్యభామాసతి రంజకోసి సత్యభామా సభీరంజకోసి వల్లవి వల్లికా వల్లవి వల్లిక వెల్లితోసి వల్లవి వల్లికా వెల్లితోసి బ్రహ్మచార్యావ్రతే నిష్ఠితోసి బ్రహ్మచర్య వ్రత నిష్ఠితోసి ధర్మ సంస్థాపక కృష్ణ కృష్ణ దుర్మతి ధ్వంసక కృష్ణ కృష్ణ హే జరా సందది త్యంతకోసి జరాసంధ త్యంతకోసి నారకోద్రేకని మూలకోసి నారకోద్రేకని మూలకోసి ధర్మచార్చ సభ నాయకోసి ధర్మచర్చా సభా నాయకోసి మౌని వృత్ పంకజే భావితోసి మౌని హృత్పంకజే భావితోసి ధర్మ సంస్థాపక కృష్ణ కృష్ణ దుర్మతి ధ్వంసక కృష్ణ కృష్ణ దేశికా రాధనే తత్పరోసి దేశికారాధనే తత్పరోసి తత్సుతో జీవన మోనితోసి తత్సుతో జీవనాన్మానితోసి మాదృశే చాపి మైత్రీరతోసి మాదృశే చాపి మైత్రీరతోసి సర్వదా సచ్చిద నందదోసి సర్వదా సచ్చిదానందదోసి ధర్మ సంస్థాపక కృష్ణ కృష్ణ దుర్మతి ధ్వంసక కృష్ణ కృష్ణ ధర్మ సంస్థాపక కృష్ణ కృష్ణ దుర్మతి ధ్వంసక కృష్ణ కృష్ణ స్తోత్రమంతా పూర్తి అయిన తర్వాత కృష్ణుడు ఏమీ తెలియని వాడిలా దుర్యోధనుడి వైపుకు తిరిగాడు. అరే
దుర్యోధనుల వారు వచ్చారే, మీరెప్పుడు వచ్చారు, ఎలా ఉన్నారు అని అడిగాడు. అందుకు దుర్యోధనుడు, కృష్ణ, నేనే అర్జునుడి కన్నా ముందు వచ్చాను, అందువల్ల నువ్వు కౌరవ పక్షంలోనే ఉండి యుద్ధం చేయాలి, ఇదే ధర్మం అన్నాడు. అప్పుడు కృష్ణుడు, దుర్యోధన, నేను అర్జునుడినే ముందు చూశాను, అందువల్ల పాండవ పక్షంలో ఉండటమే ధర్మం కదా అన్నాడు. దుర్యోధనుడు, అదంతా కుదరదు, ధర్మం గురించి నాకొద్దు, నువ్వు నా పక్షంలోనే ఉండాలి అన్నాడు. అప్పుడు కృష్ణుడు, దుర్యోధన, శస్త్రాస్త్రాలతో కూడిన యాదవ సేన కావాలా, ఏకాకిని, ఆయుధం లేనివాడిని ఆయన నేను కావాలా తేల్చుకో, వీటిలో మీ ఇద్దరికీ ఏదో ఒకటి దక్కుతుంది. నేను ముందుగా అర్జునుడినే చూశాను కనుక కోరుకునే అధికారం ముందు అర్జునుడికే ఉంది అని అర్జునుడి వైపు చూశాడు. అప్పుడు అర్జునుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, కృష్ణ, మాకు నువ్వే కావాలి, నువ్వు తప్ప వేరేది వద్దు అన్నాడు. దుర్యోధనుడు అందుకు చాలా సంబరపడిపోయాడు. అయితే నాకు సమస్త యాదవ సైన్యము కావాలి అని కోరుకున్నాడు. భోగంలో ఇచ్చగలవారు ఇలాగే ప్రవర్తిస్తారు కూడా, ఇలాగే కోరుకుంటారు. వారికి భగవంతుడి కన్నా విషయాలే ప్రియమైనవి. భోగాశక్తితో ఎంత గొప్పదాన్ని పోగొట్టుకుంటున్నారో వారికి తెలియదు. దుర్యోధనుడికి కూడా అదే జరిగింది. కృష్ణుడు దుర్యోధనుడికి తన సైన్యాన్ని ఇస్తానని మాట ఇచ్చాడు. దుర్యోధనుడు వెళ్ళిపోయాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు, అర్జున, నువ్వేదో మహాబుద్ధిమంతుడివి అనుకుంటున్నాను, శస్త్రహీనుడివి అని ఏకాకిని అయినటువంటి నన్ను కోరుకొని చాలా తెలివి తక్కువ పనిచేశావన్నాడు. అప్పుడు అర్జునుడు, ప్రభు కృష్ణ, ఎందుకయ్యా నన్ను మాయలో తోస్తావు, నువ్వు తప్ప నాకు ఈ ప్రపంచంలో కోరదగింది ఏదీ లేదు. నువ్వు ఆయుధాన్ని చేతపట్టినా పట్టకపోయినా పాండవులకు నువ్వే గతివి, మేమందరము నిన్నే ఆశ్రయించున్నాం కదా అని చెప్పి స్తుతించాడు. కృష్ణం కమలపత్రాక్షం, కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం, కృష్ణం కమలపత్రాక్షం. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం, పుణ్యశ్రవణ కీర్తనం. వాసుదేవ జగద్యోనిం, వాసుదేవ జగద్యోనిం నౌమి నారాయణం హరిం, నౌమి నారాయణం హరిం. కృష్ణం కమల పత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం, కృష్ణం కమల పత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం, కృష్ణం కమల పత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం. వాసుదేవం జగద్యోనిం, వాసుదేవం జగద్యోనిం, వాసుదేవం జగద్యోనిం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం, నౌమి నారాయణం హరిం, నౌమి నారాయణం హరిం. నౌమి నారాయణం హరిం. అర్జునుడి ఈ దృఢమైన భక్తే శ్రీకృష్ణుడిని ఆయనకు సారథిని చేసింది. ఇక్కడ నుండి మనం చెప్పుకోబోయే కథ చాలా చాలా ముఖ్యమైనది.
కౌరవ పాండవ యుద్ధానికి ముహూర్తం నిర్ణయించబడింది. అర్జునుడు తన రథాన్ని ఇరుపక్షల మధ్యలో ఉంచమన్నాడు. కృష్ణుడు రథాన్ని ఇరుపక్షల మధ్యలో ఉంచి, అర్జున, యుద్ధానికి సన్నద్ధులైన ఈ కౌరవులను చూడన్నాడు. అర్జునుడు కౌరవపక్ష సైన్యాన్ని చూసి, యుద్ధం చేయను అని కూర్చున్నాడు, మొండిపట్టు. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు, అర్జున, ఈ సంకట సమయంలో ఆర్యులకు తగినది, స్వర్గం పొందటానికి ప్రతిబంధకమైనది, అపకీర్తిని తెచ్చేది అయినా ఈ వ్యామోహం నీకేలా ఇలా వచ్చింది? క్లైబ్యం మాస్మగమః పార్థ, క్లైబ్యం మాస్మగమః పార్థ, నైతత్వ యుపపద్యతే, క్షుద్రం హృదయం దౌర్బల్యం, క్షుద్రం హృదయ దౌర్బల్యం, త్యక్తోతిష్ట పరంతప, త్యక్తోతిష్ట పరంతప. అర్జున, నపుంసకత్వాన్ని పొందకయ్యా, ఇది నీకు తగదు. తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యాన్ని విడిచి పైకిలే, యుద్ధానికి సన్నద్ధుడివిక అని కొద్దిగా కోపగించాడు. అర్జునుడికి అధైర్యం కలిగింది. గురువులను, తాతలను, బంధువులను చంపి రాజ్యాన్ని అనుభవించటం తప్పు అని అనిపించింది. ఆ విషయాన్ని కృష్ణుడితో చెప్పాడు. చివరకు, నేను నీ శిష్యుణ్ణి, నాకు బోధ చేయి, కర్తవ్యాన్ని ఉపదేశించు అని కాళ్ళపై పడ్డాడు. ఉపనిషత్తులన్నీ గోవులు, పాలు పితికేవాడు కృష్ణుడు. బుద్ధిమంతుడైన అర్జునుడు లేగదూడ, గీతామృతమే పాలు. కర్మ, భక్తి, జ్ఞానాలనే త్రికాండ రూపమైన భగవద్గీత వంటి అతిరహస్యమైన విషయాన్ని ఒక సాధారణమైన క్షత్రియ వీరుడికే యుద్ధరంగంలో ఎందుకు ఉపదేశించాడు అంటే, అర్జునుడు తన మిత్రుడని కాదు, లేదా తన బంధువని కాదు. అర్జునుడి గొప్పతనం కృష్ణుడు ఉపదేశించేలాగా చేసింది. అర్జునుడి యోగ్యత ఏమిటో తెలియాలంటే మనం ఉద్యోగపరంలో కృష్ణుడే స్వయంగా చెప్పిన కొన్ని మాటలను స్మరించుకోవాలి. For more videos like this, subscribe Big TV channel.